I've been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. I've never got no regret. The hours I've been putting in. So take a chance on faith. You're mine. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు సంజన, తిను మా చెల్లి. హాయ్, నా పేరు సాహితి, తిను మా అక్క. we're 2 sisters. అను మేము అమెరికాలో ఉంటాము. లెగుస్తావా? టైం 8 అవ్వింది. Say good morning to the vlog. That's too early for me. లెగు సంజన. తా. Let's go. సంజనాకి వెకేషన్ అప్పుడైనా పొద్దున్నే లెగవాలని మేము అలవాటు చేయడానికి ట్రై చేస్తాం. Okay, for the breakfast, no? యా. హాయ్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే మేము లెగ్సాము అండ్ కిందకేమో బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాం. Yeah, and by God, it's raining today. యా, చాలా రెయిన్ పడుతుంది కదా సంజన. Yeah. Maybe daddy car తెస్తాడు front కి. చూపిస్తాం, చాలా రెయిన్ పడుతూ ఉంది. ఇప్పుడే ఇంకా డౌన్ పోర్ ఇంకా స్టార్ట్ అవ్వింది. నిన్న రైడ్ మొత్తంగా రెయిన్ పడుతూనే ఉంది కదా. యా, ఇప్పుడు ఎంతవరకు పడుద్ది నేను చూస్తాను నాకు. ఓకే. ఓ బేసిక్లీ 1 PM వరకు అయితే ఉంది. 1 PM వరకు. యా, ఇక్కడ జూన్ మాల్ కూడా కనిపిస్తుంది. అండ్ మనం కూడా 1 PMకే కదా బయలుదేరాలి. యా, ఎందుకంటే వర్క్ కొంచెం ఉంది ముందర. సో వర్క్ చేసుకొని అప్పుడు మధ్యాహ్నం బయలుదేరుతాం అనుకుంటున్నాం కదా. యా, ఓకే, మీకు చూపిస్తాను ఆగండి వ్యూ మొత్తం. చాలా రెయిన్ పడుతూ ఉంది. యాక్చువల్లీ నిన్నింత రెయిన్ పడలేదు కదా మనం వచ్చేటప్పుడు. పర్లేదు. అయితే మా కారు అక్కడ ఉంది, మీకు కనిపిస్తుందా? ఆ వైట్ కారు. ఇక్కడ నుంచి అన్ని పార్కింగ్ లాట్ వ్యూ మొత్తం ఉంది. అండ్ అదేమో మాల్. ఇంకా మాల్ స్టోర్స్లో ఓపెన్ చేయలేదు. అది స్టోర్స్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా పొద్దున్న అయింది కదా. ఓకే, లెట్స్ గో డౌన్ స్టేర్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఐ నీడ్ మై కంప్యూటర్. మమ్మీ కూడా రెడీ అయింది. చాలా రెయిన్ పడుతుంది బుడ్డి. నిన్నంతా పడింది అసలు దారిలో, మళ్ళీ ఈరోజు కూడా స్టార్ట్ అయింది. అవును, అట్లీస్ట్ మధ్యాహ్నంకి తగ్గిపోయింది అంతలే. 1 వరకు ఉంది కదా. సర్లే, మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి కిందకి వెళ్ళి కొంచెం వచ్చి మీరు రెడీ అయితే అప్పుడు వెళ్ళేసి వద్దాం. ఓకే, అది బెస్ట్ కదా. మీకు ఈ మధ్యలో ఏదైనా వర్క్ ఉన్నా చేసేసుకోండి 1 గంట సేపు. ఓకే, పదండి. ఆ రూమ్ ఎలివేటర్స్ పక్కనే. లుక్ ఎట్ దిస్ ఫోన్. ఐ థింక్ అది యాక్చువల్లీ పనిచేస్తుంది అనుకుంటా. యా, డాడీని కూడా రానిద్దాం. బ్రేక్ఫాస్ట్ లోవర్ లెవెల్లో ఉంది. మేము కిందకి వెళ్ళిన వెంటనే అయితే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తినేసాము, ఎందుకంటే మా అందరికి మీటింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే లైక్ వాళ్ళ దగ్గర అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉంది. బట్ మేము వీడియో ఎక్కువ తీసుకోలేకపోయాం, ఎందుకంటే ఫాస్ట్గా తినేసి మళ్ళీ రూమ్లోకి వచ్చి మీటింగ్ అటెండ్ అవుతా ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే మా రూమ్లో కొన్ని చైర్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటి దగ్గర కూర్చొని మీటింగ్ అటెండ్ అవుతా అప్పుడు రెడీ అవ్వి మేము చెక్అవుట్ చేసాము. సో నేనైతే కిందకి వచ్చేసాను డాడీతో, ఎందుకంటే మేమిద్దరం కలిసేసి ఉన్న సూట్ కేసెస్ అవన్నీ కార్లో పెట్టేస్తున్నాము. యాక్చువల్లీ మాకైతే ఒకటే సూట్ కేసు ఉంది అండ్ కొన్ని బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. సో అవన్నీ కలిసేసి ముందర కార్లో పెట్టేస్తే దాని తర్వాత బయలుదేరచ్చు అనిపించింది. అండ్ మామ్ అండ్ సాయితీ అయితే రూమ్లో ఉన్నారు. వాళ్ళు మేము కొంచెం లాస్ట్ మినిట్ ఏమైనా మర్చిపోయామని ఊరకు చెక్ చేస్తామన్నారు రూమ్ని. అండ్ మాకైతే యాక్చువల్లీ రూమ్ 3 వరకు ఉండిద్ది, బట్ మేము అర్లీగా చెక్అవుట్ చేస్తున్నాం, ఎందుకంటే అక్కడ షాపింగ్ వెళ్ళాలి. ప్లస్ షాపింగ్ కూడా ఇక్కడ నుంచి ఒక 20 miles అట్లా ఉండిద్ది, అందుకని కొంచెం ముందర బయలుదేరితే బెటర్ అనిపించింది. అండ్ ఐ థింక్ డాడీ కూడా వస్తున్నట్టున్నాడు. సో బయట కూడా లైట్గా రెయిన్ పడుతుంది కదా. సో ముందర డాడీ కార్ తెచ్చేస్తే అప్పుడు వెళ్ళేసి పెట్టేస్తాము. నువ్వు కార్ దాటానికి వెళ్తున్నావా? ఓకే, యా. సో డాడీ అయితే కార్ దాటానికి బయలుదేరారు. అండ్ నేనైతే ఇప్పుడు కాసేపు వెయిట్ చేస్తాను డాడీని రావడానికి. మేమైతే బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చేసామన్నమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే ఇప్పుడు రెడీ అవ్వాము. సో బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ 10:30 వరకు ఉంది. సో మేము కొంచెం లేట్గా లెగ్సాము. అండ్ దెన్ వాళ్ళు లేట్గా లెగవలేదు, లేట్గా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము, ఎందుకంటే వర్క్ అది ఉంది కదా. సో కొంచెం వర్క్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి మళ్ళీ పైకి రూమ్ దగ్గరికి వచ్చేసి నా మీటింగ్ ఉంది. సో ఆ మీటింగ్ అటెండ్ అవ్వాను. మీటింగ్ అటెండ్ అయిన తర్వాత అయితే రెడీ అవ్వాము.
మీకు కనిపిస్తూ ఉంటే డాడీ అక్కడ ఉన్నారనమాట అండ్ కార్ మాది అక్కడ ఉంది. సో డాడీ కారు ఇక్కడ ముందలి రాస్తున్నారు ఎందుకంటే రెయిన్ పడుతుంది కదా. సో రెయిన్ పడటం ఎందుకని ఇక్కడ తెచ్చేస్తే అయిపోయింది. మా రూమ్ అయితే 3rd floorలో ఉంది అండ్ ఐ థింక్ 8 floors ఉన్నాయి అనుకుంటా హోటల్లో, బట్ మాది థర్డ్ ఫ్లోర్లో ఉంది. సో డాడీ కూడా వచ్చేసాడు అండ్ ఇప్పుడే సూట్ కేసు ఇస్తున్నాం. బ్యాక్ ప్యాక్స్ అందమ్మంటావా? మీకు అసలు వీడియోలో వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ విండ్ అయితే చాలా చాలా ఉంది. బయటకు వచ్చినప్పుడు నేను అసలు వీడియో కూడా తీయలేకపోయినా, అంత విండ్ ఉంది. అండ్ ఈవెన్ మా సూట్ కేసు కూడా ఇక్కడ ఊరికి నిలబెట్టుంటే ఆ విండ్కి అది ఇట్లా స్లైడ్ కూడా అయింది కొంచెము. సో యా, ఈరోజు అయితే చాలా చాలా విండీగా ఉంది అండ్ కొంచెం కోల్డ్గా కూడా ఉంది. సో ఇదే అనమాట లాబీ ఆఫ్ ద హోటల్ అండ్ ఇది సంజన. ఆర్ యు రెడీ? యస్, ఐఎమ్ సో రెడీ. అండ్ ఈరోజు చాలా విండీగా ఉంది అయితే నేను బయటకు వెళ్ళినప్పుడు నా హెయిర్ మొత్తం ఇట్లా వెళ్ళిపోయింది. అవునా? రెయిన్ ఇంకా పడుతుందా? రెయిన్ తగ్గిపోయింది, లైట్గా పడుతుంది, బట్ చాలా విండీగా ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కదా, సో మొత్తం క్లోజ్ చేసేసారు. యా, ఇప్పుడు ఇంకా లంచ్ టైంకి కొంచెం టైం ఉంది. సో ఐ థింక్ దట్స్ వై ఎవ్రీవన్స్ జస్ట్ వెయిటింగ్. ఓకే, కొంచెంసేపు కూర్చుందాం అయితే అమ్మోళ్ళ కోసం వెయిట్ చేసేటప్పుడు. కావాలంటే వాటర్ తీసుకో, అక్కడ ఉంది వాటర్. ఓకే, నీకు కూడా కావాలా సంజన? షూర్. ఓకే, సో ఇక్కడ లెమన్ వాటర్ అట్లా పెట్టున్నారు. వీ కెన్ సీ అవర్ సెల్వ్స్ ఇన్ ద మిర్రర్. సో బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ అక్కడ అయింది కదా దానికల రెస్టారెంట్లో పొద్దున, బట్ మాకు ఎక్కువ టైం లేదు తింటాని, సో అందుకని మేము ఫాస్ట్గా తినేసాం. బికాజ్ మళ్ళీ మీటింగ్స్ వర్క్ అయినవి కూడా ఉన్నాయి కదా, మళ్ళీ రెడీ అవ్వాలి. సో మేమందరం అయితే రెడీ అయిపోయాం, మా అమ్మ కూడా రెడీ అయిపోయింది. బయలుదేరటానికి రెడీనమ్మా? నన్ను కూడా రెడీ చేశారు ఫాస్ట్గా చేయాలనుకొని, ఎందుకంటే టైం పొద్దు నుంచి బిజీగానే ఉన్నాం కదా. అండ్ కొంచెం డ్రెస్ కూడా తీసుకున్నాను నేను, మొత్తం ఇట్లా డ్రైవ్ చేసి అట్లా. సంజన రాత్రే చెప్పింది అనమాట, నన్ను మార్నింగ్ 9 వరకు లేపొద్దు అది, కానీ లేపాము. యా, ఇప్పుడు లెగ్స్ వేసి మేము కొంచెం మీటింగ్స్ అని రెడీ అవ్వి ఇప్పుడు అక్కడికి వెళ్ళి వస్తున్నామా. ఇప్పుడు మేము డైమండ్ జ్యువెలరీ షాపింగ్కి వెళ్తున్నాము. ఎస్, మేము ఏంటంటే జ్యువెలరీ షాపింగ్ లైక్ మాకు చాలా చాలా నచ్చింది. అండ్ ప్రతిసారి ఇండియాకి అంత ఆఫ్టన్గా వెళ్ళినా మ్యాక్స్ ఇయర్కి వన్ టైమే కదా మైల్ వచ్చేది. సో కానీ ఇక్కడ ఉంటే మనం కన్వీనియంట్, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి రావచ్చు. యా, అండ్ అదర్ థింగ్ ఇస్ లైక్ మేము జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాం కాబట్టి ఇట్లా వెల్వెట్ డ్రెస్సెస్ వేసుకున్నాము, ఎందుకంటే ఇవి ఇట్లా డైమండ్స్ కదా కొంచెం బాగా అనిపించింది. ప్లస్ ఐ థింక్ కొంచెం ఇండియన్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ కూడా ట్రై చేయొచ్చు, పైన ఎట్లా ఉంటాయో ట్రై చేయొచ్చు. అంటే మనం వేసుకునే జ్యువెలరీని బట్టి కదా నాన్న, ఒకసారి కాంటెంపరీ ఒకసారి ట్రెడిషనల్ అలా ట్రై చేద్దాము. అండ్ మనము ఈవెంట్లను బట్టి కూడా కదా, లైక్ మనము ఇట్లా మేము యూజువలీ రెడీ అయ్యి అట్లా ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే అక్కడికి వెళ్ళి మనకి ఐడియా వచ్చింది, ఓకే మేము యాక్చువల్ ఈవెంట్కి వేసుకున్నప్పుడు ఇట్లా కనిపిస్తామని. ఎందుకంటే ఓరికి వేసుకుంటే మనకు అంత ఐడియా రాదు, బట్ రెడీ అయ్యి వెళ్తే డెఫినెట్గా ఐడియా వచ్చింది. అండ్ అందుకని మేము లైక్ యాక్చువల్ జ్యువెలరీ కూడా ఏం వేసుకోవాలి, లైక్ ఇయర్ రింగ్స్, నెక్లెసెస్. ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోలేదు అనమాట, ఎందుకంటే మళ్ళీ అక్కడ తీయడం పెట్టడం ఎందుకులే, ఒకేసారి ఇలానే వెళ్తా ఉన్నారు. ఈజీ కదా, ఈవెన్ ఐ టుక్ ఆఫ్ మై వాచ్. సో యాక్చువల్గా ఇండియాలో అయితే మంచిగా దుప్పట్టాస వేస్తారు కదా, వీళ్ళు కూడా వేస్తారు, కానీ ఈ లుక్ వేరే ఉంటుంది మొత్తం మనం రెడీ. ఐ థింక్ ఈవెన్ ఇండియాలో కూడా రెడీ వెళ్తే డిఫరెంట్ లుక్ వచ్చింది. మనం జస్ట్ వెళ్దాం టైం లేట్ అయిపోతుంది వెళ్ళిపోతాము. బట్ ఈసారి ఓపిక తెచ్చుకొని మరి ఈ అవుట్ఫిట్స్ వేసుకొని మరి వెళ్ళి చూసుకొని వస్తాము. No, you're good. యా, సో బయలుదేరుతాం అయితే. యా, లెట్స్ గో. మేము రెడీగానే ఉన్నాము. ఓకే, బయలుదేరుతాం. ఓకే, లెట్స్ గో. యా, మేము ఇప్పుడైతే గ్యాస్ స్టేషన్కి వచ్చాము, ఎందుకంటే కార్లో గ్యాస్ కొట్టించేసుకుంటే అప్పుడు ఆన్ ద వేనే ఉంది కాస్ట్కో. సో యూజువలీ మేము కాస్ట్కో గ్యాస్ ఉంటే అక్కడే ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇది న్యూ జెర్సీ కదా, సో న్యూ జెర్సీలో ఏంటంటే మనం కార్ దిగక్కర్లేదు, వాళ్ళే లైక్ వస్తారనమాట. సో అది కన్వీనియంట్, ఎస్పెషల్లీ ఇట్లా రెయినీ డే ఉన్నప్పుడు మనం బయటికి దిగక్కర్లా. ఇప్పుడైతే మేము వచ్చాము అండ్ పార్క్ చేసుకున్నాం అనమాట. సో షాప్ అయితే అక్కడ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు రెయిన్ కూడా ఆగిపోయింది కదా సంజన. యా, బాగుంది, సన్ కూడా బయటకు వచ్చింది. యా, విండ్ కూడా తగ్గిపోయింది. యా, విండ్ తగ్గిపోయింది, సన్ బయటకు వచ్చింది, రెయిన్ ఆగిపోయింది. అండ్ మనం ఇక్కడే కదా సైతే వస్తుంది మాయా. యా, do you want to go in? యా. యా, ఏం మా ఏం చూద్దాం అనుకుంటున్నావు? చూడండి నాన్న, మీకు నచ్చినవి చేసుకోండి. ఓకే,
సో గీత గారు, ఇంకా మీరు మీ ఫస్ట్ టైం మా స్టోర్కి వచ్చారు అండ్ యూ హ్యావ్ కమ్ విత్ యువర్ డాటర్స్. సో వెరీ నైస్, వెల్కమ్. సో మన దగ్గర ఏంటంటే ఫస్ట్ ఐల్ గివ్ యూ స్మాల్ కైండ్ ఆఫ్ ఇంట్రొడక్షన్. మాయా ఫైన్ జ్యువెల్స్ అనేది మేము బేసికల్గా డైమండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. సో ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పీస్ కూడా మా ఓన్ ఫ్యాక్టరీలోనే తయారవుతుంది. డిజైన్ మొత్తం అంతా స్కెచ్ రైట్ ఫ్రమ్ డైమండ్ పికింగ్ నుంచి, అంటే ఒక్కొక్క డైమండ్ మనం ఈచ్ అండ్ డైమండ్ పిక్ దగ్గర నుంచి లాస్ట్ గా టేబుల్ మీదకి వచ్చే వరకు, రైట్ పీస్ వచ్చి మీ డాటర్ మెడ మీద పడే వరకు ఎవ్రీథింగ్ మా ఓన్ ఇన్ హౌస్ లోనే, మా ఓన్ ఫ్యాక్టరీలోనే తయారవుతాయి అన్నమాట. సో మేము ఏమంటే మీరు కేవలం డైమండ్స్ అనే స్పెసిఫై చేస్తున్నారు, అవి కూడా కాకుండా మన దగ్గర చాలా చాలా కలర్ పీసెస్ ఉన్నాయి. ఓకే, వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ డైమండ్స్ ప్లస్ న్యాచురల్ జెమ్ స్టోన్స్. న్యాచురల్ లో కూడా క్వాలిటీస్ ఉంటాయి, టాప్, మీడియం, లో. సో మన దగ్గరకు వచ్చేసి టాప్ ఏ కలర్ ట్రిపుల్ ఏ క్వాలిటీ మాత్రమే యూజ్ చేస్తాము. ట్రిపుల్ ఏ హైయెస్ట్ క్వాలిటీ. కావాలంటే సోర్స్ చేస్తాము, కానీ మనం క్వాలిటీ కాన్షియస్, అందుకే కదా మీరు ఇక్కడ ఉన్నారు. పర్ఫెక్ట్. సో మీరు డ్రెస్సెస్ అంటున్నారు, డ్రెస్సెస్ కి కాంబినేషన్ అంటున్నారు. సో లెట్ మీ డూ వన్ థింగ్. ఓకే, మీ అటైర్ కి సెట్ అయ్యే కొన్ని పీసెస్ చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ అవ్వ. ఓకే, ఫస్ట్ మీ అంటే మీ కలెక్షన్ ఇలా మేము మొత్తం చూడలేం కాబట్టి మీరు చూపిస్తే దాని నుంచి మేము ఎగ్జాక్ట్లీ ఫస్ట్ నేను కొన్ని పీసెస్ మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఎస్పెషల్లీ మనం పొద్దున్నుంచి ఇంత రెడీ అవ్వింది ఎందుకు సంజన, మంచి జ్యువెలరీ వేసుకున్నాం కదా, సో వీటి మ్యాచింగ్ ఉంటే బాగుంటుంది. బాగా హెవీగా ఉన్న వేసుకొని ఉన్నారు అనమాట. ఐ నో, నేను మీకు ఇంకా మంచి మంచి పీసెస్ విచ్ విల్ యాడ్ ఆన్ యువర్ బ్యూటీ మోర్. ఇంకా సాహితి మీ నెక్లెసెస్ రెడీ ఉన్నాయి. ఓకేనా, సో దిస్ ఇస్ ఫర్ యూ. ఎందుకంటే బ్లూ కాబట్టి నాకు అనిపించింది బ్లూ బాగుంటుంది. బాగుంది, డిజైన్ కూడా బాగుంటుంది. ఈ కలర్ వీవియస్ క్లారిటీ, ఎక్సలెంట్ కట్ డైమండ్స్. కమింగ్ టు సఫైర్స్ కి వచ్చేసి ఇవన్నీ న్యాచురల్ బ్లూ సఫైర్స్. బాగున్నాయి. ఎస్, సో బ్లూ సఫైర్స్. బ్యాంగిల్స్కి వచ్చేసి దానికి దీనికి కలర్ డిఫరెన్స్ ఉంది. ఓకే, కొంచెంగా కలర్ డిఫరెన్స్ ఉంది. ఇవి రౌండ్ షేప్, ఇవి ఓవల్ షేప్ బ్లూ డైమండ్స్. ఇవి వచ్చేసి మార్కిష్ షేప్. బ్లూ సఫైర్స్ లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. లైట్ నుంచి వచ్చేసి డార్క్. సో మేము మొన్న బీచ్ షాపింగ్కి వెళ్ళి వచ్చాం కదా, అప్పుడు చాలామంది అడిగారు మీకు ఎట్లా తెలిసిద్ది మంచి క్వాలిటీనో అవునో కాదో అని. అండ్ మేము ప్రతిసారి ఆన్సర్ ఒకటే చెప్తాం, అదేంటంటే మంచి వాళ్ళ దగ్గర వెళ్ళి కొనుక్కుంటే మనకి తెలిసిద్ది అది మంచి క్వాలిటీ అని. మేము అదే చేస్తాం అనమాట. ఇంకా ప్రైజింగ్ అవన్నీ నెక్స్ట్ పక్కన పెడితే మనకి ప్యూర్ కావాలంటే ఎలాగూ ప్రైసింగ్ అనేది చూసుకుంటాం. అది వీళ్ళు ఎలా కంఫర్టబుల్ దానికి మనం వచ్చి చూసుకోవచ్చు. కానీ క్వాలిటీ కావాలంటే డెఫినెట్గా ప్రైస్ పెట్టాలి, మంచి షాప్కి వెళ్ళాలి, జెన్యూన్ ఉండాలి కదా. మనం ఆ సోర్స్ని ట్రస్ట్ చేయాలి. అండ్ మాయా ఫైన్ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర అయితే చాలా ఆథెంటిక్గా మంచి జనరేషన్స్ నుంచి ఏమో చేస్తున్నారు. 8 generational family business. సో అది ఇట్లా తెలిసింది కొంచెం ఫ్యామిలీగా అంత 8 generations వరకు చేస్తున్నారంటే సిన్స్ 1975. మనం పుట్టినప్పుడు ఇంకా 25 years ago. Double of your age. We can say that. నేను కూడా పుట్టలేదు నాదా. సో అందుకని నువ్వు అది నీ అవుట్ఫిట్ కా చాలా బాగా మ్యాచ్ అయింది. బాగుంది. నాకు నార్మల్ గా అన్ని చూస్తా ఉంటాను కదా, చోకర్స్ అలా ఉన్నాయి నా దగ్గర కూడా. ఇలా నేను పిల్లలకి కూడా సింపుల్ గానే కావాలనుకుంటున్నాను. ఇది కంటెంపరీ కమ్ ట్రెడిషనల్ గీత గారు. సో ఇది ఎలా అంటే పట్టు లంగా మీదకి వేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ మీద కూడా వేసుకోవచ్చు. లైఫ్ టైం వారంటీ అంటే బెస్ట్ కదా. వీళ్ళ దగ్గర ఫిజికల్ స్టోర్ కూడా ఉంది కాబట్టి మనకి ఎప్పుడైనా ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా కూడా చేంజ్ చేయించుకోవచ్చు. అలా ఉంది. ఎగ్జాక్ట్ గా అది సెట్ అయింది నాన్న. నెక్ లైన్ సెట్ అయింది. చాలా బాగుంది సంజన. డిజైన్ కూడా అవును చాలా డిఫరెంట్ ఉంది. సో ఇదైతే కాడా టైప్లో ఉన్నాయి కదా, పెట్టుకోవటం కూడా ఈజీ. ఎస్పెషల్లీ లైక్ ఏదైనా జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని అట్లా ఉండకూడదని చాలా అంటారు. బికాజ్ ఏదైనా ఒక్కదానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే అది చాలా బాగా వచ్చింది అని బిలీఫ్ ఉండేది కదా. ఈవెన్ లైక్ డ్యూరింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ అన్నిట్లో కాలు పెట్టుకోకుండా ఉండాలని, అన్ని పడవల పైన కాలు పెట్టుకోదని ఉండేది కదా. సో అట్లానే లైక్ మాయా ఫైన్ జ్యువెలర్స్ దగ్గర ఏంటంటే వాళ్ళు ఓన్లీ డైమండ్స్ అండ్ న్యాచురల్ జమ్ స్టోన్స్ పైన ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మనకి తెలుసు దట్ వాళ్ళు దానిపైన చాలా బాగా క్వాలిటీ అండ్ చాలా బాగా మెయింటెనెన్స్ అండ్ వాళ్ళకి అన్ని లైక్ A to Z వాళ్ళు దానిపైన తెలుసు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం దీనిపైనే ఉంటుంది కదా. కావాలనుకుంటే ఇది ఒక బ్యాంగిల్ తీసుకొని ఇది ఒక చేతికి వేసుకోవచ్చు కదా. ఒకసారి ట్రై చేస్తావు ఇది కూడా. ఐ థింక్ 2 బ్యాంగిల్స్ ఒక హ్యాండ్కి వేసుకోవటం బెటర్. ఓకే
ఈ బ్యాంగిల్ చాలా అసలు ఎప్పుడు చూడలేదు. ఇది కొంచెం అట్లా ఉందంటే ఇట్ లుక్స్ లైక్ థ్రెడ్ పైన చేసినట్టుంది కదా, అది ఫినిష్ అట్ ది ఎండ్. చాలా బాగుంటుంది. యాక్చువల్గా సంజన పెట్టుకున్న ఇది చోకర్ ఉంది కదా, స్మాల్ చోకర్ ఫ్లవర్ షేప్, ఆ చోకర్కి స్టడ్స్ వచ్చినాయి. ఈవెన్ మనం కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈవెన్ కిడ్స్కి అనేం కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టడ్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. యా ఓ చాలా బాగున్నాయి రా పెద్ద. ఓ సైజ్ కూడా బాగుంది. ఓకే, నాకు నచ్చినాయి. ఐ థింక్ నేను రెగ్యులర్గా స్టడ్స్ అంత పెట్టుకోను, సో లైక్ ఎప్పుడు పెట్టుకున్నా ఐ జస్ట్ పుట్ పర్ల్ స్టడ్స్. అంతే వీళ్ళు నిజంగానే మీరు చూసుంటారు వీడియోస్ లో కూడా ఎప్పుడు చిన్న డైమండ్స్ ఉంటాయి. ఎప్పుడో తీసుకున్నా బుట్టిని పెట్టేస్తావి లోపల. నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదా, నేనే పెట్టేసుకున్నా. అది కరెక్టే ఉన్నాను. సో ఇది కూడా మొత్తం రూబీస్ ఇట్లా వచ్చింది కదా, చాలా డిఫరెంట్ గా ఉంది. దీస్ రైట్ లైక్ మధ్యలో ఉన్నాయి సాలిటైర్స్ కదా, కొంచెం బిగ్ డైమండ్స్. యా నాట్ సాలిటైర్స్, బిగ్ డైమండ్స్. ఓ నా దగ్గర ఉన్నాయి సాలిటైర్స్ అనుకుంటా. ఈ బ్యాంగిల్ లో ఉన్నాయి నాన్న. మొత్తం అంతా ఇది ఇటాలియన్ వర్క్మెన్షిప్ అంట. సాలిటైర్స్ చాలు ఇక్కడ చూడండి. అందుకని డిఫరెంట్ గా ఉంది, లైక్ మన ఇండియన్ జ్యువెలరీ లాగా అనిపించట్లేదు. హ్యాండ్ మేడ్. దాంట్లో మిడిల్ లో ఉండేవన్నీ సాలిటైర్. సాలిటైర్స్ అంటే కొంచెం పెద్ద సైజ్ ఆఫ్ డైమండ్. బిగ్ సైజ్ ఆఫ్ డైమండ్స్. మామూలుగా అందరు ఏంటంటే సాలిటైర్స్ అని చెప్పినప్పుడు దే జస్ట్ థింక్ ఆఫ్ ఇయర్ రింగ్స్, లేకపోతే ఇట్లా ఒక స్టడ్స్ అనుకుంటారు, లేకపోతే ఒక రింగ్ అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ద డెఫినేషన్ ఆఫ్ సాలిటైర్. సాలిటైర్ ఏంటంటే లైక్ అది ఒక స్టోన్, ఒక పెద్ద స్టోన్ ఒక సెట్టింగ్లో పెడతారు. అండ్ అట్లా సాలిటైర్ నెక్లెసెస్ ఉంటాయి, సాలిటైర్ లైక్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి, అన్ని దాని డెఫినేషన్ మొత్తం అట్లా ఉండిద్ది. యా సో సాలిటైర్స్ కూడా మనం చూద్దాము నెక్స్ట్. ఒకవేళ కనుక ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ సాలిటైర్స్ గురించి చెప్తున్నారు కాబట్టి మన దగ్గర ఆ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మనము మీరు ట్రై చేయాలి. ఓకేనా, ఎలాగో వచ్చేద్దాం. డెఫినెట్గా వీళ్ళకి ట్రై చేయడానికి బాగానే. నేను ఇంకొంచెం పైకన్నా పెట్టుకోవచ్చు. పైకి పెట్టు. యా ఐ థింక్ నేను పెడతాను ఒకసారి. ఈ నెక్లెస్ కి వచ్చే వరకు నేచురల్ ట్రిపుల్ ఏ క్వాలిటీ రూబీస్ అన్నమాట. ఇవి కూడా హై అండ్ రూబీస్. యా తెలుస్తుంది, ఎందుకంటే స్టోన్ అది షైనింగ్ లోనే తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. Oh yeah, they're cute. బాగున్నాయి కదా. సంజన పెట్టుకుంది అయితే స్టడ్స్ ఉన్నాయి, చిన్న హ్యాంగింగ్స్ లాగా బాగున్నాయి. ఈవెన్ పార్టీలు అప్పుడు పెట్టేసుకుంటారు. ఇంకా డాన్స్ చేయాలన్నా చాలా హెవీ అయిపోతుంది. మన జ్యువెలరీ చాలా ఫైన్ జ్యువెలరీ, చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నేచురల్ జెమ్ స్టోన్స్ ఏ వేసుకున్నా అవి హీరో లాగా కనిపించాలి. డైమండ్ సెట్ వేసుకున్నప్పుడు డైమండ్ హీరో లాగా కనిపించాలి. అంతేగాని ఎక్సెస్ గోల్డ్ వేసేసి అట్లా దండిగా గోల్డ్ లేకుండా సో మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మేము ధాగా పాలిష్ అని ఒక పాలిష్ చేస్తాం అనమాట. మన ఫ్యాక్టరీలో అదొక స్పెషాలిటీ, మన జ్యువెలరీలో అదొక స్పెషాలిటీ. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను దాగా పాలిష్ అనేది. ఈవెన్ ఇండియాలో కూడా నేను యాక్చువల్గా ఉన్నాయి చౌకస్ అలా, కానీ ఎప్పుడు వినలేదు. అంటే ఏంటి స్పెషల్? సో ధాగా పాలిష్ అంటే ఎక్సెస్ గోల్డ్ ఏదైతే ఉందో, ధాగా అంటే హిందీలో దారం, ఓకేనా, దారంతో తీసేయడం. ఓకే, అంటే ఈ డైమండ్స్ కి పక్కన గోల్డ్ ఏదైతే లుక్ మనకి డైమండ్ రైట్, ఎక్సెస్ గోల్డ్ ఏదైతే ఉందో అదంతా తీసేసి చాలా ఫైన్ ట్యూన్ తోటి జ్యువెలరీలో బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. బ్రేస్లెట్ బ్యాంగిల్స్ అంటాం కదా మన యాక్చువల్ గా, అదనమాట. దీంట్లో ఏంటంటే మనమే చూసుకోవచ్చు. ఈవెన్ వాళ్ళు చెప్తారు పాపం, వాళ్ళ ట్రై వాళ్ళు డెఫినెట్ గా మనకు అన్ని చెప్పడానికే ట్రై చేస్తారు. స్టిల్ మనం చూసుకుంటే తెలిసిపోతాయి చేంజబుల్ అవునా కాదా అని. బ్యాక్ సైడ్ చిన్న స్క్రూస్ ఉంటాయి. ఇప్పుడు ఇది చేంజబుల్ అనమాట. మనకి రూబీస్ ఆర్ ఎమరాల్డ్స్, ఇది రూబీలో ఉంది ప్రస్తుతం, ఎమరాల్డ్ ఆర్ సఫైర్ ఏది కావాలన్నా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. 50th బర్త్డే కి గిఫ్ట్ లాగా ఇచ్చుకోవచ్చు, మదర్స్ డే కి. నాకు ఇంత చిన్నది ఇద్దామని పెట్టుకోమాకండి, అంత చిన్నది మమ్మీ పెట్టుకోవద్దు. చెప్పారు కదా అని ఇలాంటిది నాకు ఇచ్చారు అనుకోండి. అలా సాల్ట్ అయిన నెక్లెస్ చూడ నీకు ఇస్తాము. నీకు కమ్మలతో మ్యాచ్, దానికంటే ముందు నేను కొనేసుకుంటా. కమ్మలతో మీరు ఇచ్చే లోపల నేను కొనుక్కుంటా. ఏమి ఇవ్వాలని మీరు డిసైడ్ అవ్వండి. మనం కొనక్కర్లేదు, డాడీస్ గonna buy that. We have to buy something mom doesn't think of. అదే సరే, అమ్మకి వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి కదా సంజన, ఏదన్నా పెట్టచ్చు. ఇదేమో గోల్డ్ లో సాలిటైర్స్ పెట్టేసి ఇటాలియన్ వర్క్మెన్షిప్ లో చేస్తున్నారు. ఇది సాహితీ, ఇదైతే చాలా డిఫరెంట్ ఉందన్నమాట. నేను యాక్చువల్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత క్లోజ్ గా డైమండ్స్ పెట్టడం, దాని తర్వాత ఇంత క్లోజ్ గా రూబీస్ పెట్టడం. కట్ కూడా డిఫరెంట్ ఉందన్నమాట. ఏమంటారు దీన్ని? రాంబస్ కట్ అంటారు రూబీస్ కి. యా, రూబీస్ ని కట్, రాంబస్ కట్ అంటే షేప్ అలాంటిది. మీకు తెలుస్తుంది అనుకుంటా డిఫరెన్స్ ఈ రూబీలో ఈ రూబీ. Yeah, you can see the different shades in this ruby. దీంట్లో అయితే you can see that too, but definite గా తేడా అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ రూబీకి ఈ రూబీకి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఐ మీన్ ఈ రూబీ ఈ సెట్ కి ఈ మూడిటికి డిఫరెన్స్ ఉంది. కరెక్ట్. బాగున్నాయి అన్ని. నాకు ఈ మోడల్ చాలా నచ్చింది మా, చాలా డిఫరెంట్గా. బట్ లైక్ ఏ అవుట్ఫిట్ కైనా వేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఇవి బ్రాండెడ్ బ్రేస్లెట్స్ ఉంటాయి కదా, యాక్చువల్గా అలానే ఉంది ఇది కూడా.
kind of looks like that, right? వీళ్ళ ఓన్ డిజైన్ కదా. డిజైన్ ఇది ఒక బ్రాండ్ లాగా పెట్టుకోవచ్చు. మాయా వాళ్ళ బ్రాండ్ పెట్టేయచ్చేమో ఇది ఈ బ్రేస్లెట్ కి. యా ఇప్పుడు మొత్తం కమ్మలు బ్రేస్లెట్స్ ఉంది. నెక్స్ట్ రింగ్ పెట్టుకుందాం. సో మీరు అన్ని రూబీ వేసుకున్నారు కాబట్టి నేను మీకు మంచి రూబీ రింగే సెలెక్ట్ చేశాను. సో ఇది ట్రై చేయండి. ఇప్పుడు సంజన సైజ్ కూడా అలా కరెక్ట్ గా అమ్మకి నేను ఎక్కువ ఇష్టం. ఎందుకంటే కాదు అమ్మకి కాదు, ఇక్కడ షాప్లో ఉన్న వాళ్ళందరికి నేనే ఎక్కువ ఇష్టం. నాకు ఎక్కువ జ్యువెలరీ పీసెస్ ఇచ్చారు. నీకు రింగ్ లేదా? I have 2 bangles. కానీ నాకు రింగ్ ఉంది. నేను కూడా రింగ్ తీసుకుంటాను. సంజనాకి యాక్చువల్ గా అది అలవాటు అనమాట. ముందు వద్దనేసి ఏదైనా ఉండగానే వెంటనే అడిగేస్తుంది. నాకు ఇది కావాలి, the pink one, the amethyst. ఇదా? Yeah. యా ఇది అమెథిస్ట్. ఇంకా ఈ రింగ్ లో ఒక స్పెషాలిటీ ఉంది, మీరే షాక్ అవుతారు. ఇది పెండెంట్ లాగా కూడా వేసుకోవచ్చు. నేను ఎలా చెప్తున్నాను అంటే జస్ట్ కింద హ్యాంగ్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు పెట్టుకున్నప్పుడు కూడా నేను మామూలుగా అడుగుతున్నా. ఇది రిమూవ్ అయినా? అది రిమూవ్. ఇది రిమూవ్ చేయొచ్చా? రిమూవ్ చేయొచ్చు. కాక్టైల్ రింగ్ అన్నమాట. బాగుంది. మనకి ఇలా కావాలనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సంజనాకి రింగ్ సెట్ అవ్వలేదు, చేసిస్తారా మరి అట్లా సైజు? సో మనకి ఇక్కడ కూడా ఫ్యాక్టరీ ఉంది. ఒకవేళ కనుక సేమ్ ఆ పీసే తనకి కావాలి అండ్ ఒకవేళ సైజ్ చేంజ్ చేయొచ్చు. కానీ కొన్ని రింగ్స్ లో మనం సైజ్ చేంజ్ చేయలేము బికాస్ ఆఫ్ ఆ డైమెన్షన్స్ వల్ల మనం చేంజ్ చేయలేము. చేంజ్ చేయలేనప్పుడు మనం ఏం చేయగలమంటే, మనం న్యాచురల్ జెమ్ స్టోన్స్ స్పెషలిస్ట్ కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో, దీన్ని ఎవరైతే స్థాపించారో ఆయన బాంబేలో జెమ్ స్టోన్ కలెక్టర్ అనమాట. యాక్చువల్లీ ఆయన ప్యాషన్ అది. సో ఏం చేస్తారంటే సేమ్ అంతే సైజ్ అమెథిస్ట్ ని మనం సోర్స్ చేసి అంటే ఎగ్జాక్ట్లీ అన్నీ బాగున్నాయి. ఎలాగో ట్రెడిషనల్ కూడా ట్రై చేద్దాము. ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది ఇలా ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా కాంటెంపరీ నచ్చితే, ఇందాక మీరు సెట్స్ వేరే సెట్స్ వేసుకున్నారు కదా కాంటెంపరీ లుక్, అయితే నేను అడిగాను అనమాట సాలిటైర్స్ లో ఏమైనా ఉన్నాయా అని. అర్థమైంది, నీ ప్లాన్ అర్థమైందిలే మమ్మీ. ఈ కొనిపించుకోవాలని ఇప్పుడు అమ్మ మా పైన వేసేసి యాక్చువల్ గా అందుకే ఈ బ్యాంగిల్ చాలా స్పెషల్ గా తీపిచ్చాను. ఇవి కూడా నేను చేతికి వేసుకున్నా కదా బ్యాంగిల్స్, దీని మ్యాచింగ్. ఇవి కూడా రోజ్ గోల్డ్, దాని తర్వాత వైట్ గోల్డ్ అనమాట. ఇది ఇంకా ఎల్లో గోల్డ్ కూడా ఉంది. చాలా బాగుంది, క్యూట్ గా. అంటే ఇవి మనం ఎవ్రీడే వేసుకోలేం కదా, ఇదైతే చక్కగా వేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది నాన్న, అందుకే తీపిచ్చాను. ఒకసారి ట్రై చేయండి మీరిద్దరు. ఓకే, సో ఇట్లా వేసుకుందాం. నువ్వు అది వేసుకో అయితే. యా, సాలిటైర్ 3 స్టెప్ నెక్లెస్. ఓకే, మధ్యలో వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేటింగ్ డైమండ్స్ ఉన్నాయి, మధ్యలో వచ్చేసి బిగ్ సాలిటైర్స్ ఉన్నాయి, సైడ్కి వచ్చేసి చిన్న డైమండ్స్ ఉన్నాయి. నాకు ఇంకొంచెం ఈ సైజ్ డైమండ్తో కమ్మలు కావాలన్నా ఆర్ ఈ సైజ్ డైమండ్తో ఒక 2 డైమండ్స్ ఇలా పొడుగుగా కావాలన్నా కూడా మేము కస్టమ్ మేకింగ్ చేస్తామన్నమాట. బాగుంది. టెన్నిస్ బ్రేస్లెట్స్ అందరూ వేసుకుంటా ఉంటారు కదా, అన్ని స్టోర్స్లో సెల్ చేస్తారు, కానీ ఇట్లాంటి మోడల్ నేను ఎప్పుడు చూడలే. హార్ట్ షేప్ లోపల సాలిటైర్స్ ఉండటం. ఇప్పుడు ఈ సఫైర్స్ కి మనం ఇందాక సంజన వేసుకుంది కదా, ఆ సఫైర్స్ కి కొంచెం ఏమన్నా కలర్ డిఫరెన్స్ ఉంది కదా, షేప్ డిఫరెన్స్ ఉంది. అవి చిన్న మార్క్స్, ఇది కొంచెం పెద్ద షేప్ ఎలాగో ఉంది డిఫరెన్స్, కలర్ కూడా డిఫరెన్స్. ఇలాంటిదే రింగ్ చేయించుకొని, రింగ్ కూడా చాలా బాగుంటది క్యూట్ గా, అన్నిటికీ సెట్ అయిపోద్ది అనమాట. సేమ్ ఇలా స్టైల్ రింగ్ ప్లస్ బ్రేస్లెట్ ఉన్నాయి అనుకో, చాలా వాటికి సెట్ అవుతుంది, అన్నిటికీ వేసుకోవచ్చు. మన దగ్గర రింగ్స్ కూడా ఉన్నాయి అలాంటివి, నేను చూపిస్తాను తనకి. జెమ్ స్టోన్స్ అన్ని AAA అంటున్నాను, హైయెస్ట్ క్వాలిటీ అండ్ ఇవన్నీ మల్టీ సఫైర్స్. డైమండ్స్ లో కూడా నేను ఇందాక మాట్లాడాను, ఏం చెప్పారంటే డైమండ్స్ లో కూడా ఓన్లీ ఒక కట్టు ఒక క్వాలిటీ, హై క్వాలిటీ మెయింటైన్ చేస్తారంట. ఇంకా ఏది అన్ని డిఫరెంట్ కలర్ ట్రై చేయకుండా ఏదైనా పెట్టేది ఏదో బెస్ట్ క్వాలిటీ పెడతారంట గుడ్డి. సో మన దగ్గరకు వచ్చినట్టయితే కనుక మన స్టోర్ లో ఇప్పుడు మీరు ఓనర్స్ తో ఆల్రెడీ మాట్లాడారు కదా, మన దగ్గరకు వచ్చే 100లో 99 కస్టమర్స్ మన తెలుగు కస్టమర్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇండియాలో గోల్డ్ స్మిత్స్ ఉంటారు, పర్సనల్ ఫ్యామిలీ గోల్డ్ స్మిత్స్. అట్లా మోర్ దాన్ 1000 ఫ్యామిలీస్ కి మనము న్యూ జెర్సీయే కాకుండా త్రూ అవుట్ USA మనం ఒక ఫ్యామిలీ జ్యువెలర్స్ లాగా చేస్తున్నాం. చిన్న ముక్కు పుడక దగ్గర నుంచి వడ్రానం వరకు we are there to serve the customer. బెస్ట్ డైమండ్స్ జెమ్ స్టోన్స్ కావాలి. డైమండ్స్ అయితే ఇంకా నెంబర్ 1 అసలు చెప్పక్కర్లేదు. ఇంకా జెమ్ స్టోన్స్ లో చాలా యూనిక్ పీసెస్ ఉన్నాయి. ఇవి మా పర్మనెంట్ బ్రేస్లెట్స్, దాంతో కూడా చూడటానికి చాలా బాగుంది. ఇవి కూడా అన్ని డిఫరెంట్ కలర్ సాఫైర్స్ ఉన్నాయి కదా, ఏ అవుట్ఫిట్ కైనా చాలా బాగా మ్యాచ్ అయిపోతాయి. ఈ 2 కొనుక్కుంటే దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు ఈజీగా. సరే డాడీ, నాకు ఈ 2 చాలులే ప్రస్తుతానికి, ఈ 2 సరిపోతాయి. తక్కువ దాంతోనే పోయింది. ఇండియాలో అయితే వెళ్ళినప్పుడు మంచిగా పెద్దవి అనమాట, ఒక అదే 1, 1.5 ఆ రేంజ్లో వేసుకుంటుంది. వేసేసుకొని డాడీ ఇది ఒకటే చాలంటుంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి కూడా అడుగుతుంది ఫస్ట్ సాల్ట్, ఇక్కడ కూడా అందుకే సాల్టేజ్ ట్రై చేస్తాను. నేనైతే ఒక 3 లేయర్ సాలిటైర్ నెక్లెస్ వేసుకున్నాను. అలా ఉంది అయితే చాలా బాగుంది. చూడండి, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, నన్ను కూడా అడగట్లేదు ఎలా ఉందని కూడా కనీసం.
పర్లేదు దాంట్లో బాగాలేపోవటానికి ఉంది, అసలు అంత బాగుంది చూడు. And then this is like a sapphire bracelet. ఇది కూడా బాగుంది, కొంచెం 3D వచ్చింది కదా ఇక్కడ. యా మోడల్ చాలా డిఫరెంట్ ఉంది. అండ్ దెన్ ఈవెన్ ఈ సాఫైర్ షేప్ కూడా చాలా బాగుంది. Same thing with this tennis bracelet. It's a little heart. చూడు మన ఇద్దరు హార్ట్స్ మ్యాచింగ్. ఈ కూడా హార్ట్స్ కానీ దీనికి డైమండ్స్ అండ్ ఆల్సో డిఫరెంట్ కలర్ సాఫైర్స్ వేసింది. అండ్ దెన్ ఈ బ్రేస్లెట్ అయితే ఐ థింక్ మమ్మీ ఫేవరెట్ అయిపోయిందట్టుంది కదా. నాకు నిజంగానే నచ్చింది. యాక్చువల్గా ఈ బ్యాంగిల్స్ మొన్న తీసుకున్నారు వీళ్ళు మా యానివర్సరీ అప్పుడు నేను అన్నాను అనమాట, నాన్న ఇలా బాగున్నాయి రోజ్ గోల్డ్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం చెప్పాను ఈ ఒక మూడు అని, వాటి బదులు ఇది ఒక్కటి తీసేసుకున్నాను అనుకోండి. అన్నిటికి మ్యాచ్ అయిపోయింది. చాలా బాగుంది. యాక్చువల్ నిజంగా ట్రై చేయొచ్చు 100%. ఇది బాగుంది మోడల్. అండ్ దెన్ దీనికి నా నెక్లెస్ దానికైతే పైన గోల్డ్ లైక్ yellow గోల్డ్తో వచ్చింది. బట్ ఈ స్టార్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. I'm wearing these long dangly earrings. Even different count. I don't think I've ever worn earrings like this. Yeah. సో ఈ అయితే చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా సంజన, బట్ మనకి పెద్ద స్టోన్స్ కావాలనుకున్నా కూడా వీళ్ళని అడిగితే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చేస్తారు. అదే అడ్వాంటేజ్ మాయా వాళ్ళ దగ్గర, వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కదా. సో 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాళ్ళకి, ఇక్కడ ఉంది అండ్ ఇండియాలో ఉంది. సో లైక్ మనకి ఇట్లా కావాలన్నా కొంచెం చేసిగలుగుతారు, కస్టమైజ్ చేసిగలుగుతారు. సర్టిఫికేషన్ కూడా ఇక్కడ లోకల్ గా మ్యాన్హాటన్ లో తీసుకుంటారంట. ఓ అవునా, చెప్పారు ఇందాక మాట్లాడాను నేను తనతోటి, ఓనర్ తో మాట్లాడాను సలోని. యాక్చువల్ చాలా బాగా మాట్లాడుతుంటాను, అన్ని డీటెయిల్స్ చెప్పింది అనమాట. అప్పుడు చెప్పింది నాకు సర్టిఫికేట్ కూడా మేము ఇక్కడే తీసుకుంటామండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఐటమ్స్ మొత్తము ఎక్స్ట్రా పే చేసైనా మాకు ఇక్కడ సర్టిఫికేట్ అయితే జెన్యూన్ గా కరెక్ట్ అనిపిస్తుంది అంటే వాళ్ళ ఒపీనియన్ అంతే కదా. అందుకని డెఫినెట్ గా మనం ట్రై చేయాలి. యా అండ్ చాలా మంది లైక్ జ్యువెలరీ కూడా ఇన్షూర్ చేసుకోవడానికి చూస్తారు కదా, ఏమైనా డ్యామేజ్ అయినా లాస్ట్ అయినా కూడా. ఇవన్నీ ఎక్స్పెన్సివ్ కదా బై చేసేటప్పుడు. సో ఇక్కడ సర్టిఫికేషన్ ఉంటే అప్పుడు ఇన్సూరెన్స్ కూడా మనకు వచ్చింది. దాట్స్ సూపర్ నైస్. సో మనం ఎక్కువ వరీ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నాం, ఇక్కడే ఇన్సూరెన్స్, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్, మొత్తం హోల్ ప్యాకేజ్ ఇస్ రైట్ హియర్. మేమైతే ఇప్పుడు వచ్చేసామన్నమాట షాప్ దగ్గరికి, మాయా ఫైన్ జ్యువెల్స్. అండ్ ఒక హోటల్ నుంచి ఐ థింక్ అరౌండ్ 20 minutes పట్టింది కదా. యా అండ్ ఈ డే అయితే మమ్మీ ఫేవరెట్ అయి ఉంటుంది ఈ మంత్ మొత్తంలో, ఎందుకంటే తను జ్యువెలరీ షాపింగ్ చాలా ఇష్టం అండ్ తనకున్న జ్యువెలరీ షాపింగ్ ఇష్టం మాకు కూడా ఇట్లా ఏమంటారు స్ప్రెడ్ చేసేసింది మొత్తం వైరస్ లాగా. సో ఇప్పుడు మాకు కూడా అట్లానే జ్యువెలరీ షాపింగ్కి వస్తేనే మాకు చాలా నచ్చింది. అండ్ ఎస్పెషలీ డైమండ్ జ్యువెలరీ లేకపోతే న్యాచురల్ జ్యువెలరీ, న్యాచురల్ జెమ్ స్టోన్స్కి ఇంకా నచ్చుతాయి, ఎందుకంటే వెయిట్కైనా సెట్ అవుతాయి కదా. యా అండ్ మేమైతే చాలా డిఫరెంట్ పీసెస్ అట్లా ట్రై చేస్తున్నాము. సో నేను సాలిటైర్స్ వేసుకున్నా, సాయితి కూడా సాలిటైర్స్ వేసుకుంది. అండ్ ఫస్ట్ పీస్ అయితే వీ ట్రైడ్ ఆన్ జెమ్ స్టోన్ కలెక్షన్ రైట్. సో జెమ్ స్టోన్స్ విత్ డైమండ్స్ అవి ట్రై చేసాము. అండ్ ఐ థింక్ కొంచెం ట్రెడిషనల్ వేగా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. యా సో ఈ వీడియోలో అయితే మేము మీ అందరికీ కంటెంపరీ పీసెస్ అండ్ సాలిటైర్స్ చూపించాం కదా. నెక్స్ట్ వీడియోలో అయితే ట్రెడిషనల్ పీసెస్ అన్నీ చూపిస్తాం, లైక్ లాంగ్ హారమ్స్, చుమ్కాస్, అవన్నీ మనకి సౌత్ ఇండియన్ స్పెషల్ కదా. సో అవన్నీ మేము మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. డెఫినెట్లీ స్టే ట్యూన్డ్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ నాకు సాహితీ చెప్పేటప్పుడు ఏమనిపించిందంటే ఇదేదో వైరస్ లాగా స్ప్రెడ్ చేశాను అనింది కదా, ఇంకా వాళ్ళ లైఫ్ టైం అనమాట ఇది. ఇంకా వైరస్ ఇది ఎక్కడికి పోదు, డైమండ్ వైరస్ పోవాలని కూడా కోరుకోవద్దు, ఇది ఉంచేసుకోండి జ్యువెలరీ కాబట్టి. మేమైతే ఏం తీసుకున్నాము అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ట్రెడిషనల్ జ్యువెలరీ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ఆల్సో మీకు కూడా ఏమన్నా న్యాచురల్ జెమ్ స్టోన్ జ్యువెలరీ లేకపోతే న్యాచురల్ డైమండ్ జ్యువెలరీ కావాలనుకుంటే డెఫినెట్గా మాయా ఫైన్ జ్యువెల్స్ని చెక్అవుట్ చేయొచ్చు. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. బట్ వాళ్ళు ఆల్సో ఒక ఫిజికల్ స్టోర్ ఉందన్నమాట అడిసన్, న్యూ జెర్సీలో. అండ్ మీకు కావాలనుకుంటే వాళ్ళ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్ డీటెయిల్స్ మొత్తం కింద ఉంటాయి.